కారుగుర్తుకి వేయాలి. ఏం లేదు, సూర్యాపేటలో మళ్ళా రౌడీజం అన్ని మొదలైనవి చూస్తున్నారు కదా, అందరు భయపెట్టిస్తున్నారు, మోసంలో ఇస్తున్నారు. అది పోవాలంటే మళ్ళీ కారుగుర్తు మెజారిటీ ఇవ్వాలి. కారుగుర్తు ఎంత మెజారిటీ వస్తే సూర్యాపేట ప్రజలు అంత కోపంగా ఉన్నారు కాంగ్రెస్ మీద అర్థమవుతుంది. అందుకని చెప్పి మనం తప్పకుండా అందరూ బదులుకొని కారుకి వేయాలి. గుర్తుంచుకో తప్పకుండా వేయండి, అందరు బదులుకొని వేయాలి. రామోజీ రెడ్డి దుర్మార్గాలు ఆగాలంటే మంచి మెజారిటీ రావాలి. టౌన్లో 20,000 మెజారిటీ ఇచ్చి ఇంకో కాంగ్రెస్ చేస్తున్నది తప్పు 4 నెలలు చెప్పాలి అందరం. రైట్. 4-5 వస్తున్నాయి. ఎన్ని 2 పైసలు వస్తున్నాయి. పైసలు 4 వస్తలేవా? మనం ఓటు ఏం చేయాలి, ఎందుకు వేయాలి? దాంతోపాటు ఇప్పుడు మొదలైన దౌర్జన్యాలు మళ్ళీ రౌడీజం 10 రోజులు ఇస్తాను, దానికి వ్యతిరేకంగా ఓటేయాలి. ఆ రౌడీజాన్ని అంచాలంటే కాంగ్రెస్కు మంచి మెజార్టీ ఇవ్వాలి. ఇస్తే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన కుమార్ గాంధీని మంచిగా సురపడి జరుగుతున్నారు. మంచి ప్రజలు ప్రశాంతంగా ఉండే బతుకులు బతికింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి వ్యాపారస్తులు పెట్టించుడు, ఇండియా కుటుంబం పెట్టించుడు, సాడు ఇప్పించేసి డబ్బులు వసూలు చేసి వదిలి పెట్టడం, ఈ కుటుంబాలు కలిసి చేస్తున్నాం. మళ్ళీ సెంచరీ చేస్తున్నాం. దాని వ్యతిరేకంగా సురపడి ప్రజలు తిరుగుబాటు చేయాలి. తప్పకుండా మీడియా మిత్రులందరూ నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపను తాకి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 నెలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మా ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయో, లక్షలాది ఎకరాల పొలాలు ఎట్లా ఎండిపోయినాయో, మళ్ళీ విద్యుత్తు ఏ రకంగా ఇబ్బందులు గురవుతుందో, ప్రజలు విద్యుత్తుని మంచినీళ్ళు కూడా సరిగ్గా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో అన్ని విషయాలు కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పార్టీల యొక్క సిద్ధాంతాలు, రాద్ధాంతాలపైన చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కాంగ్రెస్ బీజేపీల యొక్క మోసాలు ఏందో కూడా ప్రజలకు ఇంటింటికి వివరిస్తూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, కాంగ్రెస్ బీజేపీల ఐక్యత, లోపాయకారి ఒప్పందాలు ఇవన్నీ కూడా బహిర్గతమవుతున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. బీజేపీ పార్టీ కేవలం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామనే పేరు మీద ముందుకు వచ్చి అన్ని రిజర్వేషన్లు కూడా వ్యతిరేకమనే పార్టీ అనే సంగతి మనకు తెలుసు. కేవలం అది వ్యాపారస్తుల పార్టీ అని, బీజేపీ కేవలం కొద్ది మంది వ్యక్తుల్ని పెద్దగా చేయడం ద్వారా ప్రజల్ని బీదవాళ్ళని మరింత బీదవాళ్ళని చేసి ప్రజలు ఇతరుల మీద ఆధారపడి ఉండే పద్ధతుల్లో ఉండాలని, దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ప్రజలలో వేరే రకమైన సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీ అని, ఇది కేవలం వ్యాపారస్తులు పెట్టిన పార్టీ అనే విషయం ఇవాళ స్పష్టంగా బహిరంగంగా ప్రజలకు అర్థమవుతుంది. నెమ్మదిగా అన్ని రకాల రిజర్వేషన్లు కూడా తీసేసి ప్రజల్ని మళ్ళీ లేని వాళ్ళని చేయాలని వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో, వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే ఉందో, ప్రజలందరూ ఆకలితో ఉండాలి, ప్రజలకు ఒక్క పూట అన్నం కంటే ఎక్కువ దొరికితే మన మాట వినరు అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, దుర్మార్గమైన సిద్ధాంతం, పెట్టుబడిదారి సిద్ధాంతం, దాన్ని అక్షరాల అమలు చేస్తున్న పార్టీగా బీజేపీ పార్టీ రంగు రూపం అన్ని బయటపడ్డాయి. ఇవాళ ప్రజల్లో స్పష్టంగా దాని మీద చర్చ జరుగుతుంది. మరి తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లయితే
మోడీ గారితోని అవగాహన చేసుకున్నాడో లోపటి నుంచి లోపాయికారి అవగాహనతో పనిచేస్తున్నాడో అది కూడా బయటపడింది. అది బయటపడిన తర్వాత ఇప్పుడు ఈ నోటీసులని ఆ నోటీసులని ఒక డ్రామాకు తెరలేపిండ్రు తప్ప ఇదన్నీ బదులుకొని ఇచ్చుకున్నవే తప్ప ఇంకోటి కావు. మరి నిజంగానే కనుక ఒకవేళ మా కవిత గారిని ఎట్లయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరో బీజేపీ పడకుండా ఉంటే నిజంగానే అరెస్ట్ చేయాలి వాస్తవానికి. కానీ చేయరు, ఉత్తదే డ్రామాలు. కొద్ది కాలం మళ్ళీ పత్రికలలో మీడియాలలో ప్రచారం చేసి ప్రజల్ని మోసగించడం కొరకు చేసే నాటకాలు తప్ప ఇవి ఇంకొకటి కావు. ఇదంతా కూడా ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్లు ఒకటే తెలంగాణలో. ఇద్దరు ప్రజల్ని ముంచేవే, అందులో సందేహం లేదు. ఇవాళ కేసీఆర్ గారి 6 రోజుల పర్యటనతో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు శ్రీరామ రక్ష అనే పద్ధతి